ఈ సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలు 5. ఈ 5 సినిమాల్లో కూడా 3 సినిమాలు కేవలం ప్రధానంగా ఒకే పాయింట్ చుట్టూ ఆధారపడ్డటువంటి సినిమాలివి. అంటే ఒక రకంగా చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌తోనూ, వినోదంతోనూ, లేకపోతే ఆకట్టుకునేలాగాను, లేకపోతే ఎలా చూసినా సరే ఈ 3 సినిమాల యొక్క పాయింటు లేదా మెయిన్ పాయింటు ఒకేలాగా ఉండేలాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ 3 సినిమాలు కూడా చాలా పెద్ద విజయం సాధించడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో, అందుకని ఈ 3 సినిమాల యొక్క ప్రధానమైనటువంటి పాయింట్స్ ఏంటి అంటే, ఆడవాళ్ళతో ఇబ్బందులు పడడం, హీరోయిన్‌లతోటి ఇబ్బందులు పడడం, లేదా హీరోయిన్‌లు ఇబ్బందులు పెట్టడం, లేదా హీరోయిన్‌ల చేత సమస్యలను ఫేస్ చేయడం, లేదా హీరోయిన్‌ల చేత వినోదం పండించడం, హీరోయిన్‌ల వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం, లేదా హీరోయిన్‌ల వల్ల సఫర్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా కామన్ థింగ్స్‌గా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాలు చూస్తే గనక మెగాస్టార్ చిరంజీవి, నయనతార మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి కెమిస్ట్రీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఇవి చాలా చాలా టఫెస్ట్‌గా కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఒక ఫైటింగ్ ఉంటది. అంటే ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ప్రేమ కథతో ఆకట్టుకునేలాగా ఉన్నప్పుడు కూడా, తర్వాత వచ్చినటువంటి సన్నివేశాలు అయితే వీళ్ళిద్దరు విడిపోయినటువంటి వాళ్ళిద్దరి మధ్య కలవాలని చెప్పేసి ఒక ప్రయత్నం, ఆ కలవాలని చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా చిరంజీవి రకరకాల ప్రయత్నాలు చేయడం, రకరకాల ఎత్తులు చేయడం, రకరకాల ఎత్తులపై ఎత్తులు చేయడం, అట్ ద సేమ్ టైమ్ నయనతార కూడా అదే చేయడం. ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలన్నీ కామెడీతో వర్కౌట్ అవ్వడం, లేదా అంతే సీరియస్‌గానే కథ వెళ్తున్నట్టుగానో, లేదా కథనం సాగుతున్నట్టుగా కనిపిస్తున్నప్పుడు కూడా, కామెడీ మాత్రం సినిమా మాత్రం వినోదాత్మకంగా అద్భుతంగా ఆకట్టుకునేలాగా రూపొందించింది. ఆ కారణంగానే 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా దాదాపు 400,00,00,000కి కలెక్షన్స్ కూడా దగ్గరగా ఉందన్నటువంటి సినిమాలాగా కూడా ఉంది కనిపిస్తుంది. అంటే ఒక బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కేవలం ఆడవాళ్ళ వల్ల, లేదా ఆడదాని వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి భర్తలాగా అతను కనిపిస్తాడు మెగాస్టార్ ఈ చిరంజీవి సినిమాలో. సో, నెక్స్ట్ చూస్తే 'భర్తవహ సెలవు విజ్ఞప్తి' సినిమాలో కూడా సేమ్ కనిపిస్తుంది. అతనికి భార్య పెళ్ళైపోతుంది. పెళ్ళైన తర్వాత ఒక ఆమెతో కలవడం, ఆమె కొంచెం అనుకోకుండా వచ్చినటువంటి వేరే విదేశాల్లో ప్రయాణం చేయడం, అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య శారీరకంగా కలవడం, ఆ తర్వాత దాని తప్పు తెలుసుకుని దాని నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా మాస్ మహారాజా రవితేజ చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, అటు ఇద్దరి హీరోయిన్ల మధ్య అతను నలిగిపోవడం, ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా అతన్ని నలిగిపోయేలాగా చేయడం, లేదా ఇద్దరు హీరోయిన్ల మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ముగ్గురు మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునేలాగా ఉంటాయి సినిమాకి. అంటే మనకు ప్రధానంగా ఆడవాళ్ళ చుట్టూనే మళ్ళీ కథనం మొత్తం సాగేలాగా ఉంటుంది. ఆడవాళ్ళ చుట్టూనే ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళ వల్ల వచ్చేటటువంటి హీరోకు సమస్యలు కావచ్చు, ఆ హీరో ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే హీరో నుంచి వచ్చేటటువంటి రకరకాలైనటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవి కేవలం ఆడవాళ్ళ చుట్టూనే, కేవలం ఆడవాళ్ళ వల్లే సాగినటువంటి సన్నివేశాల్లాగా కనిపిస్తుంది. అంటే అటు నయనతారలాగా చిరంజీవి ఇబ్బంది పడ్డట్టుగానే, అలాగే అట్ ద సేమ్ టైమ్ అషికా రంగనాథ్ కావచ్చు, డింపుల్ హాయితీ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలతో మాస్ మహారాజా రవితేజ కూడా చాలా సఫర్ అవ్వడం, ఇబ్బంది పడడం అనేది మనకు కామన్‌గా కనిపిస్తుంది. అంటే ఈ 2 సినిమాల్లో రెండు ఫైట్లు ఉన్నప్పుడు కూడా మేజర్‌గా కనిపించేది ఏంటంటే, ఈ హీరోయిన్‌లతో వచ్చేటువంటి సమస్యలు, వాళ్ళ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వినోదాత్మకంగా సాగడం అనేది బిగ్గెస్ట్ మళ్ళీ ప్లస్ పాయింట్. 'భర్తమాసెల విజ్ఞప్తిలో' కూడా ఇదే మనకు కనిపిస్తుంది. అంటే రవితేజ, అషికా రంగనాథ్ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సీన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఫైట్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఒక సంఘర్షణ ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా ఆకట్టుకునేలాగా ఉంటుంది. అంటే వాళ్ళకి మాత్రం సీరియస్‌గా వెళ్తుంది, చూస్తున్న ఆడియన్స్ మాత్రం నవ్వుతూ ఉంటారు. చూస్తున్న ఆడియన్స్ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగేలాగా కనిపిస్తుంది. ఆ కారణంగానే సినిమా మంచి విజయం సాధించింది. అలాగే 'నారి నారి నడుమమురారిలో' కూడా ఇదే పాయింట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇద్దరు హీరోలతో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళతో వచ్చేటువంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడం నుంచి దాటుకోవడం, ఒక హీరోయిన్ వల్ల ఇంకొక హీరోయిన్‌తో ఇబ్బంది పడడం, లేకపోతే ఇంకొక హీరోయిన్ తోటి ఇబ్బందిని తప్పించుకునే ప్రయత్నించే భాగంగా ఆ క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, వాళ్ళిద్దరు వచ్చేటువంటి కామెడీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హిలేరియస్‌గా బాగా అద్భుతంగా వర్కౌట్ అయినటువంటి సన్నివేశాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే 'నారి నారి నడుమమురారిలో' ప్రధానంగా మనకి ఫస్ట్ హాఫ్‌లో మంచి లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అద్భుతంగా ఉంది, సాగిపోతుంది, చాలా బాగుంది కదా అనుకుంటున్న టైంలో సెకండ్ హీరోయిన్ ఎంటర్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ పెళ్లి అయిపోయిందన్నటువంటి సన్నివేశం అనేది చాలా కొత్త పాయింట్ లాగా సినిమాలో కనిపిస్తుంది మనకు. అంటే ఒక రిజిస్టర్ మ్యారేజ్‌లో పెళ్లి చేసుకోవడం, కాలేజ్ డేస్‌లో రిజిస్టర్ మ్యారేజ్‌లో పెళ్లి చేసుకోవడం, లేకపోతే ఆ తర్వాత వాళ్ళంతా విడిపోయిన తర్వాత తను వేరే పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇతను పెళ్లి చేసుకోవాలనుకునే క్రమంలో మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్‌తోనే కాన్ఫ్లిక్ట్ ముడిపెట్టడం, ఈ తర్వాత క్రమంగా వచ్చేటువంటి సన్నివేశాలు కానీ చాలా చాలా అద్భుతంగా హిలేరియస్‌గా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అంటే ఇద్దరు హీరోయిన్లతోటి హీరో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తెలియకుండా తెలిసి బాధపడడం, లేదా ఇబ్బంది పడడం, ఆ క్రమంలో వచ్చేటువంటి కామెడీ సీన్స్ కావచ్చు, లేకపోతే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో వచ్చినటువంటి
సపోర్ట్ కావచ్చు, సపోర్ట్ వల్ల వచ్చినటువంటి కామెడీ కావచ్చు, రకరకాల ఎలా చూసినా కూడా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయినటువంటి సందర్భంగా కనిపిస్తుంది మనకు. అంటే హీరోయిన్‌లతోటి హీరో ఫేస్ చేసినటువంటి సమస్యలు, అంటే ఇందులో ఎలాంటి 3 సినిమాలు కూడా ఎలాంటి వల్గారిటీ లేకపోవడం, లేకపోతే డబుల్ మీనింగ్స్ లేకపోవడం, లేకపోతే ఎలాంటి క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ లాగా, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా కనిపించడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది మనకు. అంటే 'నారి నారి నడుమమురారి'లో ఇద్దరు హీరోలతోటి ఒక హీరోయిన్‌తో పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. ఆ తర్వాత ఆమె ఇంకొక పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇతనికి పెళ్లి కావాల్సిన క్రమంలో ఆ పెళ్లి ముడిపడడం అనేది ఒక కాన్‌ఫ్లిక్ట్ లాగా కనిపిస్తుంది. అంటే అది చాలా అద్భుతంగా రాసుకున్నటువంటి కథలాగా కనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి బలమైనటువంటి సన్నివేశాలుగా కనిపిస్తుంది. లేదా వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు చాలా సీరియస్‌గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. కానీ ఇవన్నీ దాటుకొని కేవలం కామెడీ, కేవలం వినోదాన్ని పంచడం, లేదా ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం మాత్రమే టార్గెట్‌గా పెట్టుకున్నటువంటి సినిమాగా కనిపిస్తుంది. సో, సింపుల్‌గా చూసుకుంటే 'అనగనగా ఒక రాజులో' కూడా సింపుల్‌గా ఈ పాయింట్‌లోనే కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. అంటే హీరోయిన్‌కి అన్నీ ఉన్నట్టుగా చూడడం, అంటే చాలా పెద్ద బిలియనీర్ అయినటువంటి హీరోయిన్‌గా కావచ్చు, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకొని, ఆ పెళ్లి చేసుకున్న రోజులోనే ఆమె తను పూర్ క్యాండిడేట్ అని తెలియడం అనేది, ఆ తర్వాత అతను హీరోయిన్‌తో సఫర్ అవ్వడం, లేదా హీరోయిన్‌తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడం, లేదా అవన్నీ కూడా ఒక చాలా సింపుల్‌గా, అంటే దాన్ని కొంచెం మరీ ఇంత స్థాయిలో, పూర్తి స్థాయిలో కాకపోయినా హీరోయిన్‌తో సమస్య ఉన్నట్టుగా లేనట్టుగా కనిపించేట్టుగా కనిపిస్తుంది. సో, ఈ 4 సినిమాల్లో కూడా ప్రధానంగా హీరోయిన్ చుట్టూ జరిగేటువంటి కథలాగా కనిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ చుట్టూ వచ్చేటువంటి కథనాల్లాగానే కథనాలే కనిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ చుట్టూ వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్ లాగానే మనకి కథనం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ 4 సినిమాల్లోనూ ప్రధానంగా కనిపించేది కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, వినోదం, మొత్తం ఎలా చూసినా సరే ఆకట్టుకునేటువంటి సినిమాలు. సో, ఈ మిస్ అయినటువంటి సినిమాలు ఏదైతే ఈ 4 సినిమాల్లో మిస్ అయినటువంటి ఒకే ఒక్క పాయింట్ ఏదైనా ఏంటంటే అది 'రాజాసాబ్'. అంటే అందులో కేవలం హారర్ కామెడీ సినిమాలాగా ఎలివేట్ చేసినప్పటికి కూడా అటు హారర్ లేకపోవడం, ఇటు కామెడీ లేకపోవడం, అట్ ద సేమ్ టైమ్ ముగ్గురు హీరోయిన్లతో మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు వచ్చేటువంటి పోలేకపోవడం, ఆకట్టుకునేలాగా రూపొందించడం అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ మైనస్ లాగా కనిపిస్తుంది 'రాజాసాబ్' సంబంధించి. అంటే అదే సినిమాలో కూడా ఆ ఇద్దరు హీరోయిన్లతో మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే ఇద్దరు హీరోల మధ్య నలిగిపోయేటువంటి హీరో క్యారెక్టర్ కావచ్చు, దాంతోపాటు హారర్ కూడా యాడ్ చేసుకోవడం, ఇంకేమైనా మిక్స్ చేసుకోవడం, ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ ప్రధానంగా ఉండేలాగా చూసుకుంటే మాత్రం అటు 'ప్రభాస్' లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూడా ఇటు 'మెగాస్టార్' లాంటి 'చిరంజీవి' చేసినటువంటి కామెడీని 'ప్రభాస్' చేయడం పెద్ద కష్టమేం కాదు, ప్రాబ్లమేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ 'ప్రభాస్' ఇలాంటి సినిమాలు మనకి 'ఏక్ నిరంజన్' కావచ్చు, 'బుజ్జిగాడు' సినిమాలు ఉంటాయి. ఇక్కడ చాలా సింపుల్‌గా ఈజీ గోయింగ్ లాంటి క్యారెక్టర్ చేసినటువంటి సందర్భం చూసాం మనం. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినప్పటికి కూడా అలాంటి పాత్ర ఆకట్టుకునేలాగా ఉంటే గనక ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయి. సో, అంటే ప్రధానంగా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి 5 సినిమాల్లో కూడా మెయిన్‌గా కనిపించింది ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు లేదా ఒక హీరోయిన్‌తో వచ్చినటువంటి హీరో ప్రాబ్లమ్స్ హిలేరియస్‌గా, అద్భుతంగా ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా సినిమాలు ఉండటం అనేది ఈ 4 సినిమాలకు విజయంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 'రాజాసాబ్‌లో' అది మిస్ అవ్వడం అనేది ఆ సినిమా రిజల్ట్ కూడా తెలియజేస్తుంది మనకు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఆడవాళ్ళు బాగున్నంత కాలం బాగుంటారు. ఏమాత్రం తేడా వస్తే మాత్రం అంతే ఇబ్బంది పెడతారు. హీరోలు కూడా అలాగే ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది పడుతూనే వినోదాత్మకంగా నవ్విస్తారనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్స్‌ని కూడా ఎలివేట్ చేసినటువంటి సినిమాలు ఈ 4 సినిమాలు కూడా చాలా పెద్ద విజయం సాధించినటువంటి సందర్భం కనిపిస్తుంది.